తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు కరకగూడెం ఎక్స్ ఎంపీటీసీ నాయకులు వట్టం సురేందర్, ఏడుళ్ల రఘునాథరావు, బట్టుపల్లి గ్రామ పంచాయతీ నుండి కుంటిగొర్ల లింగయ్య, వట్టం తిరుపతియ్య, బోడ కావ్య, మండికి సూర్యకాంతం, అలాగే కరకగూడెం మండలానికి చెందిన మొత్తం 30 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీ అన్యాయాలకు, అహంకార రాజకీయాలకు గుడ్ బై చెప్పి నిజమైన ప్రజానాయకత్వానికి చిహ్నమైన కాంగ్రెస్ పార్టీలో ఘనంగా చేరిక. ఈ భారీ చేరిక కార్యక్రమంలో పీనపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు స్వయంగా కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజలే మా శక్తి, అభివృద్ధి మా లక్ష్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ తరఫున ఈ చేరికలు జిల్లాలో కొత్త రాజకీయ వాతావరణానికి నాంది పలికాయి. కరకగూడెం ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకం పెరిగినా సూచించే చారిత్రాత్మక క్షణం ఇది. ఈ యొక్క కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఇక్బాల్ హుసేన్, టీపీసీసీ నెంబర్ చందా సంతోష్, మణుగూరు మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ చందా, సంతోష్ ఎర్రా, సురేష్, తోలం నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని మీరందరూ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో చేరడానికి క్యాంప్ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో మీ అందరికీ నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున సాదర స్వాగతం పలుకుతూ, మరి ఇవాళ మన సంతోష్ కుమార్ చెప్పినట్టుగా, మండల ప్రెసిడెంట్ ఇక్బాల్ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతున్న సందర్భంలో మీరందరూ కూడా ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం, మేము కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల్ని, అదేవిధంగా వార్డు అభ్యర్థుల్ని గెలిపిస్తామని చెప్పేసి మీరు ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున మన ఎక్స్ ఎంపీటీసీ గారు నాకు కూడా పరిచయమే, అంతా తెలిసిన వాళ్ళే. మీరందరూ కూడా ఒక మంచి నిర్ణయం, మన ఆడబిడ్డలు, మన పెద్దవాళ్ళు, మన ముఖ్య నాయకులు కూడా మీరు ఈరోజు చేరడం పార్టీకి మరింత బలం చేకూరింది. మరి అక్కడ ఆ పంచాయతీల్లో మీరు మరి అన్ని వార్డు మెంబర్స్, సర్పంచ్ అభ్యర్థులు మంచి గెలుపుతోనే మీరందరూ కూడా మరి నాకు తిరిగి గెలిపించుకొని తిరిగి వచ్చినట్లయితే మీరు ఏదైతే విశ్వాసం నమ్మకం పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలను నమ్మకం పెట్టుకున్నారో, మీ గ్రామాలకు సంక్షేమ పథకాలు అందించే దాంట్లో అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏది కోరుకుంటుంది అభివృద్ధి కార్యక్రమం చేస్తాం. నా వైపు నుంచి వ్యక్తిగతంగా నా సైడ్ నుంచి, కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి, మండల పార్టీ నుంచి కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మీ గౌరవాన్ని ఎక్కడ తగ్గించకుండా మీ గౌరవం పెరిగే విధంగా కాంగ్రెస్ పార్టీలో మరి కుటుంబ సభ్యుల్లాగా మేము కలుపుకొని పోయి మరి ఆ ప్రాంతాలు అభివృద్ధి కోసం కూడా మీకు కృషి చేయడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ ఒక మంచి నిర్ణయాన్ని మీరు శ్రీకారం చుట్టారు. ఇది గెలుపు నాంది కావాలని కోరుకుంటూ మీకు ఏది కావాలన్నా నా అవసరం డైరెక్ట్గా రావచ్చు. మండల పార్టీ సపోర్ట్, నా సపోర్ట్ ఉంటుంది. మీ ప్రాంతాల అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు, రేపు ఇందిరా మిల్లు కూడా